రెండో కేంద్ర మంత్రి కావన్నా తెలంగాణకు నాకు అర్థం కాదు. శాతగాని దద్దమ్మ సిగ్గుపడాలి. ఇట్లా మాట్లాడే పిసగాడి కొడుకులు ఉంటే వాడు సిగ్గుపడాలి. పిసగాడి కొడుకే అంటున్నాను నేను. తలకాయలేనోడు. కేంద్ర ప్రభుత్వం మీరు రిఫర్ చేస్తామంటే వద్దన్న కుక్కలు కొడుకేవాడు వాడు తలకాయనోడా తోకునోడా మంచి గాడిదా. ఇన్ని టన్నులు కొంటాం తెలంగాణలో అని చెప్పి అది మొగతనం. మరి మీరెందుకు పోతారు కళ్ళాల కాడికి? ఏం పీకెత్తందుకు పోతారు? అదేందో పెద్ద పీకినట్టు పడగొట్టినట్టు. ఇలా ఈ చేతగాని దద్దమ్మ కేంద్ర ప్రభుత్వం చాలా మంది దుర్మార్గులు, దరిద్రులు, బుట్టచోరుగాళ్ళు, పనికి మాలినోళ్ళు సిగ్గుందా మీకు? ఇజ్జతమానం ఉందా? ఇంత అమాయకుల ప్రజలు గొర్రెలా? ముఖం మీద ఉమ్మేసి సిగ్గుండాల. ఈ చిల్లరగాళ్ళు, ఈ కిరికిరిగాళ్ళు, కిరాయగాళ్ళు సిగ్గు లజ్జాయమని ఉంటే నీ మెడలు వంచులుగా ఇరుస్తాం. నీ మెడ 4 ముక్కలు చేస్తాం అనుకుంటున్నావు. జాగ్రత్త. దాని ఫామ్ హౌస్ అడుగు పెట్టి 6 ముక్కలు అయితే నాకు అనుకుంటున్నామేమో. ఈ గోకాసులు ఏం లేక నలిసి పారేస్తాం. 4 వెళ్ళి చీరేస్తాం. జాగ్రత్త. ఏ విపక్షమే ఎవడెవడు తలకాలేనోడు ఎవడు వాడు ఒకటేందే అని నిపుణులు ఎవడా నిపుణుడు నాకు అర్థం కాదు. ఎవడవాడు తీసుకురాపు. అగ్రికల్చర్ పాలసీ నీకు ఎరక తోక అగ్రికల్చర్ పాలసీ. మళ్ళీ ఈ సన్నాసి కాకపోతే ఆ సన్నాసి, ఆ సన్నాసి కాకపోతే ఈ సన్నాసి కిరికిరి పెడతారు నా కొడుకులు. మేము ప్రిపేర్ అయ్యి రాలే మరి పీకేదందుకు వచ్చినా ఈ సన్నాసులకు తెలియదు. ఆడవాడు 30 ఆడు గెలిచేయలేదు, పీకేలేదు. ప్రతిపక్షాల రూపంలో ఉన్న దద్దమ్మల పరిపాలననే అంటే బోకరగాళ్ళు 30 అదొకటి అడ్డంపొడు మాట్లాడుతుంది. బాయిసలు తిక్కమడ కొడుకు అనుకున్నాడు 2 సిగ్గాన్ని ఉండాలి, ఇజ్జతాన్ని ఉండాలి. ఎవడో చిల్లరగాడు కూడా నువ్వు రాయలసీమకు నిలువు అని అనలేదా? భాగవతంలో బుడ్డకాలు దింపినట్టు కత్తులు దింపినారు. మేము అఖిల పక్షం, తోక పక్షం, జోగడు బాగడు జోకెటోడు, తోక గాంధీ, తొండెం గాంధీ. ఇప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్ అయితే వట్టి దద్దమ్మ, పనికి మాలిన దద్దమ్మ. ఇక కొన్ని కుక్కలు అయితే నిరంతరంగా మురిగే కుక్కల్ని నువ్వు దేవుడు ఇచ్చిందని చెప్పి కుక్కలు మురిగినట్టు మురుగుతావంటే అరే ఏమరుస్తారా బై బేకుక్కలు మీరు? బుద్ధిలేదు సార్. మీలాంటి కుక్కలు చాలా మంది ఉంటారు, బయటికి వెళ్ళండి. ఫాల్స్ రిపోర్టర్ గాల పత ఎక్కువ సన్నాసా దరిద్రుడా. ఎక్స్ట్రాలు ఎందుక? మీ బతుకులు చెడా ఇయో బతుకులా. ఇంకోటి రాహుల్, ఎక్స్ట్రాలు ఎందుక? ఇను ఎక్స్ట్రాలు అడిగే వాళ్ళకి మేము కూడా ఎక్స్ట్రానే చెప్పవలసి వస్తుంది కదా. తమ్ముడు నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాలని సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు. నువ్వు దురాశ పడకు, ఊకోయిక చాలు. నీ ఉద్దేశం నాకు అర్థమవుతా ఉంది. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నాకు తెలుస్తా ఉంది. నువ్వు కేసీఆర్తో పెట్టుకోలేవు, కొంచెం జాగ్రత్త. ఆ వెనక మాట్లాడితే మీకు ఏమైనా వినబడుతుందమ్మా? వినడానికి వచ్చిందా మీకు ఇక్కడ ముచ్చట పెట్టడానికి వచ్చిందా? మీలాంటి కుక్కలు చాలా మంది ఉంటారు, బయటికి వెళ్ళండి. కొత్త పిచ్చగాడు పొద్దుగాడు అన్నట్టు దుమ్ము అయిపోతారు. కాబట్టి పిచ్చి పనులు చేయకుండా మాకు ఇంకా ముళ్ళు ఎక్కున్నదంటే ఆ ముళ్ళు కూడా పొల్లు చేసి తీర్థం జాగ్రత్త అని కూడా మనం చేస్తా ఉన్నాం. ఎవరు చేతులు ముడుచుకొని కూర్చోరు. ఈ గోకాసులు మాకు గోచి కింద కూడా లెక్క కాదు, తొక్కి పడేస్తాం జాగ్రత్త అని కూడా మనం చేస్తా ఉన్నా. వాడు పిచ్చి పడితే నువ్వు పడతావా? నాకు అర్థం కాదు మాట్లాడేది. వాడు అనేదాలు ఎట్లాడతావండి మీరు జర్నలిస్ట్ అయితే? సారీ ఎక్కడనేరా బేవకూఫ్ అని వాడు అడగాలి. నువ్వు అక్కడనే నువ్వు ఎక్కడ రాపో. అర్థం పడతాను నేను ముచ్చటేదా మాట్లాడతారు? బాధ్యత గల జర్నలిస్ట్ పోయినాను ఎట్లా మాట్లాడతారా? మేము ఆ పనికి మేళ చూసుకుంటూ కూర్చుంటాము. వేరే పని లేదు. ఆ మాత్రం సంస్కారం ఉండద్దా? ముఖ్యమంత్రిని తిడతారా? నేను ప్రతి గాలతో నాకే ప్రతిష్ట నువ్వు పిస్తుంది. మళ్ళీ అట్టే మాడతావుందా? ఏం పక్షాలు అయితే దిక్కుమాల పక్షం వెళ్ళే కట్లేదు, మళ్ళీ బడి లేదు. ఇక పక్షాలు ఉన్నాయి. నువ్వు పక్షాలు తయారు చేసి మీరు కనవాలి పక్షాలు ఏమున్నాయి? బేగా ఏమైనా ఉన్నదా? నాకు అర్థం పడుచుకుంటున్నా వీళ్ళను. 300 కిలోమీటర్స్ దాటి వచ్చిన మంత్రిని పట్టుకుని